అమ్మ ఇవన్నీ మామిడికాయలు ముందటేసుకొని కూర్చున్నావు ఏంటి? మామిడికాయ పప్పు చేస్తున్నావా? ఇవన్నీ ఇట్లా కోసి ఉరుగులాగా అంటే ఏంటి? ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఉప్పు జల్లి ఎండకు పెట్టుకుంటే సంవత్సరానికైనా మనం పప్పులు వేసుకోవచ్చు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఓ మామిడికాయ పచ్చడా ఇది? పచ్చడి కాదు, ఒరుగు. ఒరగంటే మామిడికాయ ఏంటి? ఒరుగు. నీకెవరు చెప్పారమ్మా ఇది? మా అమ్మ. అవునా? వంకాయ ఆలుగడ్డలో కూడా వేసుకో. ఇప్పుడు ఇది వేస్ట్ అవ్వకుండా ఇది మళ్ళీ ఇంకొక పప్పులో వేసుకొని మళ్ళీ మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. వద్దా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మిగతావన్నీ నేను తీసేసా. వెరీ గుడ్, వెరీ గుడ్. చిటికలే ఇవి 1 kg ఉంటాయా? 2 kgs, 3 kgs? ఎన్ని kgs? చేద్దామా తూకం? అమ్మ ఇవన్నీ మామిడికాయలు ముందటేసుకొని కూర్చున్నావు ఏంటి? మామిడికాయ పప్పు చేస్తున్నావా? కాదు, ఇప్పుడు మామిడికాయలు తెచ్చింది శ్రీవాణి. ఇందులో పీస్ ఉండదు కదా, ఆ, కాబట్టి మళ్ళీ ఉట్టి ఉంచితే పాడైతాయని ఇవన్నీ ఇట్లా కోసి ఉరుగులాగా అంటే ఏంటి? ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఉప్పు జల్లి ఎండకు పెట్టుకుంటే సంవత్సరానికైనా మనం పప్పులు వేసుకోవచ్చు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఓ మామిడికాయ పచ్చడా ఇది? పచ్చడి కాదు, ఒరుగు. ఒరగంటే మామిడికాయ ఏంటి? ఒరుగు అట్లా అంటారు, ఎండబెడతారు కాబట్టి ఒరుగు అంటారు. అవునా? ఇదేం కొత్త రకం వంట? ఉమ్. వంటనా ఇది? వంట కాదు, నిల్వ నిల్వ ఉంటది సంవత్సరం ఓ, వరకు. నీకెవరు చెప్పారమ్మా ఇది? మా అమ్మ. అవునా? ఆమెకు ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పిందేమో. ఓ, ఇలాంటి కొత్త కొత్త వంటలు కూడా ఉంటాయా బాబోయ్? దీని పొట్టు తీయాలి. సరే, పొట్టు ఓకే. తీసి- అవి ఎక్కడున్నాయి మరి చాకులు గిట్ట? ఇగో నీ పక్కకి. ఓ, దాన్ని అయితే ఇవి తీసుకో. నాకు దీంతో మనం కట్ చేద్దాం. ఏంటి చాక? ఇది ఇది కట్ చేయాలి అంతే కదా ఇప్పుడు మనం? సంవత్సరానికి ఇట్లా ఎండబెట్టుకుంటే అప్పుడు మనకు మామిడికాయ పప్పు తినాలనిపిస్తుంది. అప్పుడు సీజన్ లో మామిడికాయ రాదు కదా, అవును. అప్పుడు ఇది పప్పులు వేసుకొని వండుకోవాలి. అంటే ఆల్ టైప్స్ వాడచ్చా లేకుంటే సంవత్సరం only- అంతా వాడవచ్చు. కాదు, ఓన్లీ మామిడికాయ పప్పు దాంట్లో మామిడికాయ వేసుకోవచ్చా పప్పు లేకుంటే ఇంకా? కూరగాయలు కూడా వేయచ్చు, వంకాయ ఆలుగడ్డలో కూడా వేసుకో. ఓ, చేసావమ్మా ఇదివరకు ఎప్పుడన్నా? ఇది ఇదే ఫస్ట్ టైమా? చేసినమ్మా. అవునా? మరి ఎప్పుడు చూడలే నేను. అప్పుడు నువ్వు లేవు కదా. ఓకే. అమ్మ ఇంత పెద్ద ప్రాసెస్ ఇది. ఉమ్. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఐ మీన్ అమ్మమ్మ వాళ్ళు పచ్చళ్ళు పెడతారు కదా, ఉమ్. ఇలా చేసి అండ్ సమ్మర్లో ఉమ్. పచ్చళ్ళు పెట్టే దాంట్లో ఇదే ప్రాసెస్ దాంట్లో కూడా. అంటే ఇట్లా కాయలు కట్ చేయకుండా ఇలానే సేమ్ టు సేమ్ ఇట్లానే తురిమి తీసేసి పెడతారు. అది కూడా ఒక పచ్చడి తురుమాలి. తురిమి అది నిల్వ ఉండదు, ఓ 2 నెలలు అట్లా ఉంటది అంతే. ఓ, తురిమి పెడితే కొబ్బరి తురుముతాం చూడు, దాంతో తురిమి పెడతారు. ఓకే. అంటే దీంట్లో 1 year కి ఉండే పచ్చడి అదొకటి ఉంటుంది, దాంతో మామూలుగా పాటు. మనం వండుకొని తినే ఓ నెల వారం అట్లా చేసుకొని కూడా తినొచ్చు. ఓకే. చాలా కష్టం. కడిగి నానబెట్టిన కదా, ఓ, ఒక్కరికి ఇష్టం అన్నది లేనే లేదు. ఇది ఎవరికైనా వంట చేసే వాళ్ళు ఎవరైనా చేసి పెట్టుకుంటారు. ఇంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి ఇవి. లేత కాయలు కాబట్టి ఇంకా ఇంత ఇందులో easy పీస్ వస్తుంది. లేదు ఓకే. అంటే ఇంకా కాబట్టి ఉట్టి జీడి ఉంటది ఇందులో. అది మనకు పచ్చడికి పనికిరాదు కదా. కొంతమంది అది కూడా ఇస్తారు కదా వెయ్యరు. పచ్చడిలో. జీడి అంటే పీస్ కట్టినా కూడా లోపల ఉంటుంది చూడు కొంచెం, అది వేరు. ఇంట్లో కట్టలేదు, ఇంకా పీస్ కట్టలేదు కాబట్టి పాడైతాయి కదా అని ఒరుగు చేసి పెడదాం అనుకున్నా. అది సంగతి.
1 2 3 4 5 6. అగో నీకన్నా నేనే నీ ఓన్లీ 2. అదే అమ్మ నీ అంత బలం ఉంటుందా ఏంటి నాకు? స్పీడ్ గా చేస్తాను. ఇది కూడా అవ్వట్లే కానీ తీస్తున్నా. మరి నేను తీస్తాను పెట్టేసారా? ఇప్పుడు ఇది వేస్ట్ అవ్వకుండా ఇది మళ్ళీ ఇంకొక పప్పులో వేసుకొని మళ్ళీ మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వద్దమ్మా, టేస్ట్ ఉంటది. అసలు బాగుండదు. మెయిన్ విటమిన్ దీంట్లోనే ఉంటది కదా. అసలు కావలిస్తే నేను మామిడికాయ పప్పు చేసి ఇస్తా. ఫైనల్లీ నేను అయిపోయినకి వచ్చింది. నా ఒక్క దీంతో అన్ని చక్క 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 చక్క. నువ్వు ఒక 3 4 తీస్తే 3 4 కూడా కాదు, నువ్వు ఓన్లీ 2 3 తీస్తే మిగతావన్నీ నేను తీసేసా. వెరీ గుడ్, వెరీ గుడ్. చిటికలే. ఇవి ఇప్పుడు ఏ టైప్ లో కట్ చేయడం? ఇట్లనే పొడుగు. ఒకటి చూపించు. ఇది వేస్తా. జీడి అంటే ఏంది తెలుసా? ఇగో ఇది. అదే మనం పచ్చడికి అయితే ఎట్లుంటది, గట్టిగా ఉంటది కదా, ఇది ఇట్లుంటది కాబట్టి లేత. ఇగో ఇది వాడతారు కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు కదా. ఇంకా దీంట్లో ఫుడ్ ఏం వాడరమ్మా, తీసేయి. అయ్యో ఇట్లా పొడుగా. ఓ ఇగో ఇట్లా ఎండితే కొంచెం ఇట్లా ఉంటే ఎండితే దగ్గరకు అయిపోతుంది కదా అంతా. ఈ సైజ్ కట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కట్ చేయడానికి ఇంకోటి లేదు కదా, కానీ చాలా కేర్ఫుల్. నేను అదే నీకు చెప్తున్నా, జాగ్రత్త అని. ఎందుకు చెప్తున్నా మరి? ఇవి ఈ నైఫ్ ఊరికనే చేయి కట్ అవుతుంది. అలాగే రాంగ్ కదా, ఇట్లా వేరే సైడ్ నుండి కట్ చేయాలి. ఒక్కొక్కటి పీస్ కట్టినట్టుంది. ఇవి కట్ చేస్తుంటే ఒక నాన్ వెజ్ టైప్లో ఉన్నాయి. ఇవి కట్ అంటే ఒక మీట్ కట్ చేసినట్టుంది. అంత లేత ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ పచ్చడి పెట్టుకోవడానికి రాదా? రాదు. ఇది ఓన్లీ పప్పు అన్నంకే. పప్పులా కూరగాయలు వేసుకోవాలి. ఎప్పుడు మనకు సీజన్ ఉండదు కదా, అప్పుడు మామిడికాయలు రావు కదా, అప్పుడు మనకు మామిడికాయ పప్పు తినాలనిపిస్తుంది. అప్పుడు ఆమ్చూరు తీసి, ఆమ్చూరు కూడా అంటారు దీన్ని. ఓకే, ఒక నిమిషం, నాకు భయం వేస్తుంది. భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? నిదానంగా చేకి, తొందర ఏం లేదు. నేను తీస్తుంది వద్దు, భయం వేస్తుంది. పైకి వెళ్ళి మీదికి వెళ్ళి తీసే. ఇది లాస్ట్ చేద్దాం. ఉప్పు ఎందుకు వేయాలి అది తయారు చేసేటప్పుడు? ఇప్పుడు ఉప్పు వేయకుండా ఇట్లనే ఎండబెట్టినాం అనుకో, నల్లగా అవుతాయి. అదే నువ్వు ఉప్పు దీనికి రుద్ది ఎండబెడితే తెల్లగా ఉంటాయి. ఓ, అందుకని. కారం కూడా? ఉట్టి ఉప్పు. అప్పుడు ఇంకా డైరెక్ట్ గా మనం పప్పులో వేసేసుకొని వంట చేసుకొని తినడమే. ఇట్లా అని పప్పులు వేసుకుంటే పప్పులో ఫుడ్ అయిన తర్వాత వేసుకో, పప్పు తయారైనాక వేసుకోవడం. లేదు, పప్పు అయ్యేటప్పుడే వేసుకోవాలి. ఆమ్చూరు వేసి, కారం వేసి, కొంచెం ఉప్పు వేసి, అన్ని వేసి పొయ్యి మీద పెట్టేస్తే అయిపోయి. మేము ఆమ్చూరు అంటాం మా భాషలో. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, జస్ట్ ఇప్పుడు మాత్రం అందరికి తెలుస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవడం. బస్ ఇయర్ అంతా ఒకే టైంకి తయారు చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు దాన్ని ఇలా వేసుకొని అట్లా ఫస్ట్ ఇలా కట్ చేసి అలా. అమ్మో, ఇది నైఫ్ చాలా డేంజర్ ఉంది. ఈడ పెట్టి కట్ చేయి. ఇప్పుడు అలా అంటే దీన్ని కట్ చేసేటప్పుడు నాకు కూడా భయం వేస్తుంది. ఇది గట్టి పడితేనే పచ్చడికి పనికి వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి 1 year కి ఉండే పచ్చడి పెట్టుకోవడానికి రాదా? ఇది రాదు. ఎందుకట్లా? పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది. ఎందుకు? దాంట్లో ఉప్పేసి అన్ని పెడితే ఏది వేసినా బూజు వస్తుంది. పీసు కట్టాలి. ఇగో ఏడుంది, జీడే ఉంది. పీసు ఉంటే దానివల్ల మంచిగా ఉంటుంది మామిడి. అది పచ్చడికాయ. ఒకసారి ట్రై చేస్తే ఉంటుందేమో. ఉండదు, పెట్టి చూడు, బుడు 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 అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో వారం 10 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఖరాబ్ అవుతుందా? కాలు ఇట్లా నార్మల్ గా ఇట్లా మనం పచ్చడి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా పాడైపోతుంది. ఎక్కడ పెట్టినా పాడైపోతుంది. అదేంటి? అంతే, వారం 10 రోజుల్లో తినేయాలి ఈ కాయ పెట్టుకుంటే. ఓ,
ఇంత చిన్నది వచ్చింది దీంట్లో. ఇలా పెట్టాలి, చకా చకా స్పీడ్. ఇది కట్ చేయాలంటే కూడా ఒక మంచి ప్రాక్టీస్ ఉండాలి, లేకపోయింటే ఇది కట్ చేయడం కూడా రాదు మనకి. ఇవన్నీ కట్ చేసేసా, అంతే. ఇవన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇన్ని అయ్యాయి చూసావా. ఇవి మనం ఇప్పుడు కట్ చేసిన ఎన్ని కాయలు మొత్తం టోటల్ గా? 8. ఓ వావ్, 8 కాయలకి ఇంత డబ్బా అంతా నిండిపోయింది. దీంట్లో వేసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఉప్పు కలపాలి. సో తీసేసుకున్నాం. నేను వేస్తా ఉప్పు. అమ్మో నువ్వే ఇది కొంచెమే ఉంది కదా, సరిపోయిందా? నువ్వేయకు, నేను వేస్తా. నేను వేస్తా, నాకు వేయొచ్చు. వద్దు నీకు రాదు, వద్దు నేను వేస్తా. చూడు ఇది ఇంతే ఉంది, సరిపోయిద్దా ఉప్పు? అది అంత కాదు, కొంచెం వేయాలంతే ఊరికే. ఇన్ని కాయలకి ఇంతంతేనా? అంతే. అదేంటి చేయి. ఓ వావ్, ఇంకొంచెం వెయ్యి, సరిపోయిద్దా? సరిపోతుందమ్మా. ఇది డ్రై అయిపోయినాక అన్నిటికీ పట్టుకోవాలి కదా. ఫుల్. సో అయితే ఇవన్నీ కలిపేద్దాం, నేను కలిపేస్తా. ఈ చేయి తీయాలి, అదే చేతి కలపాలి. ఓకే. ఈజీ మెథడ్. ఇవి 1 kg ఉంటాయా? 2 kgs, 3 kgs? ఎన్ని కేజెస్ చేద్దామా తూకం? అదేదో చూడాలి. అయితే ఇప్పుడు అవన్నీ డ్రై అయిపోయినాక 1/2 kg, 1/2 kg, 1 kg అట్లా అయితే ఇప్పుడు ఇట్లా అన్నావు కదా. నువ్వన్నా ఉప్పు అదే అన్నిటికీ తగులు, మనం చేయి పెట్టేకన్నా. ఓకే, ఇప్పుడు ఇంకేంటి దీంట్లో? మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ప్రస్తుతానికి మనం అన్ని ఆరబెట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఇది అదే సీదా ఏదో ఒకటి ఇలా పెట్టేసి మనం ఇప్పుడు ఇది డ్రై చేసుకోవడానికి ఇది పెట్టేస్తాం. ఓకే, ఓకే, ఇవన్నీ ఇలా వేసేసి ఒకటేసారి మనం ఇది టోటల్ గా ఇంతే కదా. ఇంకా డ్రై ఇవి ఎండలో వేయాలి. కాకపోతే ఎండ పోయింది కదా, లేదు ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి ఇంట్లో వేస్తున్నాను. రేపు పొద్దున్న ఎండకేస్తా. ఓకే, అంతలో రేపు మార్నింగ్ వరకు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆరిపోతుంది, వేసేసుకుంటే. సో 1 year కి సరిపడా పప్పుకి సంబంధించిన మామిడికాయ. ఏంటి వీటి పేరు ఏంటి ఇప్పుడు? మామిడికాయ ఒరుగు. మామిడికాయ ఒరుగు. ఇది ఎన్ని గంటలు ఇప్పుడు? నైట్ అంతా ఇలానే ఉండాలా? ఇంకా అంతా ఇలాగే ఉండాలి, ఫ్యాన్ వేసేయాలి, అయిపోయి. ఓ అయితే ఓకే, మొత్తానికి అయితే అయిపోయినట్టే ఈ ప్రోగ్రామ్ అంతా దీన్ని. ఇంకేం లేదు కదా, రేపు మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టేసుకుంటే ఎండలో పెట్టుకుంటే అయిపోతుంది, సరిపోయింది ఈజీగా. మొత్తానికి అయితే నేను నేర్చేసుకున్నా. ఇది రేపు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈ మామిడికాయ పప్పు చేసుకుని తినేసేయాలి ఇంకా ఇమ్మీడియట్. అంతే. ఇది ఎంత ఈజీ. ఇప్పుడు ఇది డ్రై అవ్వకుండా ఇప్పుడు మనం చేసుకోకూడదు కదా మామిడికాయ పచ్చడి? ఎందుకు? సారీ, మామిడికాయ పప్పు చేసుకోవచ్చు, ముక్కలు వేస్తే అయిపోయి ఉడికేటప్పుడు. సో మరి డ్రై అయిపోయిన తర్వాత నేను అంటే అది సంవత్సరం అంత ఉంటది. ఓ అయితే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా. సో బాగుంది కదా ఇది రియల్ గా.